సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి రోజా మాజీ మంత్రి రోజా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు. రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపిస్తున్నారు. సిఐడికి ఆత్యాపాత్య సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రిగా రోజా ఉన్నప్పుడు, క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు క్రీడా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరపాలి అని నేతలు చెబుతున్నారు. మరోవైపు ఓటమిపై రోజా స్పందించారు. మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకు తిరుగుదామంటూ రోజా ట్వీట్ కూడా చేశారు. రోజాపై విచారణ జరపాలి అంటూ సిఐడి అధికారులకు ఆత్యాపాత్య సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయి అని చెప్తున్నారు. మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ 100 కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డారు అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, పూర్తిస్థాయి విచారణ జరపాలి అని సిఐడికి ఫిర్యాదు చేశారు ఆత్యాపాత్య సంఘం సిఐడి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆత్యాపాత్య సంఘం సిఇఓ సిఐడి అధికారులకు చేసిన ఫిర్యాదు పూర్తి వివరాలేంటి? ఈ ఫిర్యాదుతో సిఐడి అధికారులు ఏం చేయబోతున్నారు? అంటే 2013 నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని చేశారు. అది ఆంధ్రప్రదేశ్లోని క్రీడల అదేవిధంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ శాఖల మంత్రిగా ఇప్పుడు పనిచేసినటువంటి ఆర్కే రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఆ 2 కార్యక్రమాల పేరు చెప్పుకుని ఆ 2 కార్యక్రమాల ద్వారా 100 కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ నిన్న మధ్యాహ్నం ఆత్యాపాత్య అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ మిగతా కొన్ని సంఘాల సిఇఓలు అధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అవినీతి భాగవతం వెలుగులోకి తీసుకురావాలంటూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. అంతేకాదు దీనిపైన 100 కోట్ల అవినీతి పైన సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశామని కూడా వాళ్ళు వెల్లడించారు. శాప్లో ఉన్న ఉన్నతాధికారులు, శాప్ ఎండీలు, అదేవిధంగా అందుబాటులోనే ఉండండి. ఆత్యాపాత్య సంఘం సిఇఓ ఎవరైతే సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారో ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి మీరు ఫిర్యాదు చేశారు? ఏం అవకతవకలు జరిగాయి? రాష్ట్ర ప్రజలందరికీ, క్రీడాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి టోర్నమెంట్లు, అలాగే అంతకుముందు జరిగినటువంటి సీఎం కప్ టోర్నమెంట్లో అనేక అవకతవకలు జరగటం జరిగింది. ఉదాహరణకి పర్చేస్ చేసినటువంటి క్రీడా సామాగ్రిలు నాసిరకం, అలాగే సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు జరిగినటువంటి క్రమంలో క్రీడాకారులకు చెల్లించిన నగదు విషయంలో కానివ్వండి, గ్రౌండ్స్ విషయంలో కానివ్వండి, అలాగే వాళ్ళకి చెల్లించిన టీఏడిఎల్ అఫీషియల్స్ కి చెల్లించిన టీఏడిఎల్లో కానీ అనేక అవకతవకలు జరిగినాయి. వాటి మీద రాష్ట్ర మాజీ క్రీడా మంత్రి రోజా గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీద నేను సిఐడికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని అంటే, ఈ అవకతవకలను మీరు శాప్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ సీజ్ చేసి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి విచారించి క్రీడలకి, నిజమైన క్రీడాకారులకి న్యాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏంటంటే, ముందు ముఖ్యంగా ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతమంది? 110 కోట్లు ఈ ఆడుదాం ఆంధ్ర పేరు మీద రిలీజ్ చేశారండి. ఈ 110 కోట్లు పూర్తిగా ఈ క్రీడలకు ఉపయోగించలేదు. అలాగే ఇందులో ఎన్నుకున్నటువంటి కబడ్డీ తీసుకోండి, వాలీబాల్ తీసుకోండి, ఖోఖో తీసుకోండి, వీటికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందండి? అలాగే క్రీడాకారులకు ఇచ్చిన దుస్తులు కానీ,
క్రీడాకారులకు ఇచ్చిన ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఏమైపోయినాయి సార్? ఉమ్. ఈ కొన్న అన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి. డిఎస్డి వాళ్ళు, జిల్లాల్లో ఉన్న డిఎస్డి వాళ్ళు మొత్తం రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్క డిఎస్ఏలో అంటే మరి ఇప్పుడు మీరు ఫిర్యాదు చేయటం ఏంటి వీటిపైన? మీరు గతంలో ఎందుకు ఫిర్యాదు, ఎవరికైనా ఫిర్యాదు చేశారా? అప్పుడే ఫిర్యాదు చేశారా? అసలు శాఫ్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ఆయన అవకాశం ఇవ్వలేదండి. ఇవ్వకపోగా అసలు మమ్మల్ని రూముల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఒక స్పోర్ట్స్ క్రీడా సెక్రటరీగా, మాజీ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మేము అనేక సార్లు క్రీడా ప్రాధికార సంస్థకు కానీ నా అధికారుల దగ్గరికి వెళ్తే పర్టికులర్ గా బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు అసలు మాకు అవకాశమే ఇచ్చేవాడు కాదండి. అదేమనంటే బెదిరించడం. అలాగే గతంలో మేము ఏ ఆరోపణలు చేసినా పట్టించుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడైనా న్యాయం జరుగుద్దని నేను పర్సనల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాటి రేట్లు ఏంటి? నాసిరకమైనవి కొనుగోలు చేశారు, వీటి ధర ఎంత? ఇవి మీరు ఏమైనా ఆర్టీఐ ద్వారా పొందారా వివరాలు ఏమన్నా? మొత్తం ఇవన్నీ ఇవ్వలేదండి. మొత్తం ఆ ఫైల్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తే మొత్తం బయటపడతాం. అంటే మీరు నేను అనేది అది కాదు, కేవలం ఆరోపణ చేస్తూ ఉన్నారా లేకపోతే? ఆరోపణ కాదండి, నిరిష్టమైన అభిప్రాయమే. వాళ్ళు ఇచ్చిన షర్టు, వాళ్ళు కోడ్ చేసిన రేట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటి అలాగే షర్ట్ రేట్ ఎంత ఉంటుంది, లేకపోతే ఆ బ్యాటరీ కిట్ రేట్ ఎంత ఉంటుంది? వాళ్ళు కోడ్ చేసింది ఎంత? వాళ్ళు కోడ్ చేసింది 350 నుంచి 300 రూపాయలండి ఒక షర్టు. ఓకే. కానీ ఆ షర్ట్ విలువ వచ్చేసి 50-60 రూపాయల కన్నా ఎక్కువ ఉండదండి. అలాగే క్రికెట్ కిట్లు, నాసి రకమైన కిట్లు, ఫస్ట్ బాల్ వేస్తే బ్యాట్లు ఇరిగిపోయినాయండి. యాక్చువల్ గా ఆ రోజున ఉన్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వాళ్ళని గుర్తించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుదామని ముఖ్య ఉద్దేశంతో పెట్టినట్టుగా కనపడిందండి మాకు. మొదట్లో మేము అలా భావించాం. ఓకే. ఉద్దేశం మంచిదే, కానీ నిజమైన క్రీడాకారులు ఎవరు ఆడలేదండి. మీరు అక్కడ ఎమ్మెల్యే పంపిస్తే క్రీడాకారులు ఆడారు, క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళు ఒరిజినల్ ప్లేయర్స్ కదండి, ఆ 10 రోజులు ఆడటానికి వెళ్ళారు. ఇన్ని 110 కోట్లు ఖర్చు పెట్టినారని చెప్తున్నారు. ఆ ఒక్క పిల్లోడికైనా ఆ క్రీడ వల్ల ఉపయోగం ఉంటుందా సార్? ఆ సర్టిఫికెట్ దేనికైనా ఉపయోగపడుతుందా? అంటే ఎవరికి ఉపయోగపడలేదంటారా? ప్రోగ్రామ్ ఆ సర్టిఫికెట్ అనేది కానీ ఎవరికి ఉపయోగపడలేదండి. పడిపోగా వీళ్ళు చేసిన తప్పిందం వలన అనేక మంది క్రీడాకారులు ఆడటానికి కూడా లేకుండా పోయింది. అదే డబ్బుని ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడా స్టేడియంలు కనుక బాగు చేస్తుంటే అనేక మంది క్రీడాకారులు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండేదండి. ఓకే. అంటే సప్లయర్స్ ఎవరు, ఆ వివరాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా? పలానా సప్లయర్, దీని రేట్ ఎంత, దీనికి ఎంత కోట్ చేశారనే ఆధారాలు మీరు అందించారా? కేవలం వేగ్ గా ఫిర్యాదు చేస్తారా? అందులో అవకతవకలు జరిగాయి ప్రోబ్ చేయండి అని చేస్తారా, లేకపోతే కొంత ఆధారాలను ఇస్తూ మీరు చేశారా? ఎందుకంటే మేము ప్రత్యేకించి ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలు జరుగుతున్నప్పుడు నేను దగ్గరుండి వెళ్ళి చూసినండి. అలాగే వ్యాయామోపాధ్యాయులు పడిన కష్టాలు చూసినటువంటి వాడిని. ఎందుకంటే పొద్దున్న లేస్తే మేము ఈ టోర్నమెంట్స్ కానీ ఈ నిర్వహణలో కూడా శాఖ అధికారులందరికీ మేము తెలుసు, నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా తెలుసు. వాళ్ళందరినీ కూడా పరిశీలించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఎవరు మా ఫైల్స్ మా దగ్గర లేవు. కానీ దాని మీద ఇవ్వట్లేదు కనుక. ఓకే. బహుశా మీరు మామూలుగా వెళ్ళి అడుగుంటుంటే ఫైల్స్ ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ మీరు ఆర్టీఐ పిటిషన్ వేసి ఉండుంటే బహుశా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేవారేమో సార్. గత అనేక సార్లు ఇన్ఫర్మేషన్ లో శాప్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్, ఇవ్వరు. ఎందుకంటే ఓకే, ఈ అవకతవకలు జరిగాయని కేవలం మీరు శాప్ చైర్మన్ కి కాకుండా కనీసం సిఐడికో లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్కో మీరు రిటర్న్ కంప్లైంట్ ఏమైనా చేస్తారా? వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది కాదు, కనీసం ఇచ్చుంటే ఎక్నాలజ్మెంట్ అనే ఉండేది కదా. ఆ ప్రయత్నాలు ఏమన్నా అప్పుడు చేశారా? ఇప్పుడే చేస్తున్నారా? అది కానీ ఇప్పుడే చేయడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఏ రకమైన ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి భావించినండి.
ఆ రోజున అనేక ఫిర్యాదుల గురించి మేము మాట్లాడటానికి వెళ్తేనే మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కాదు సార్. అందుకనే ఇంతకాలం వెయిట్ చేసి నేను ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పటికైనా న్యాయం క్రీడా రంగానికి క్రీడాకారులకి న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే, ఈ కంప్లైంట్ రిజిస్టర్